SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు స్వాతి. చోద్యం చూస్తున్న ఆర్ఎన్బి అధికారులు, వడ్లు రోడ్ల మీద ఆరపోస్తున్న రైతులు, ప్రమాదాలకు గురవుతున్న వాహనదారులు, అధికారులు చొరవ తీసుకుని రైతులకు అవగాహన కల్పించాలంటూ ప్రజలు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి అంటున్న అశ్వారావుపేట నియోజకవర్గం ప్రజలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం వ్యాప్తంగా కొందరు రైతులు వరి ధాన్యాన్ని రోడ్ల మీద ఆరబోస్తున్నారు. ఆరబోసిన రైతులు రోడ్డు మీద సరైన సూచిక బోర్డులు పెట్టగా వాహనదారులకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది. నిన్న రాత్రి దమ్మపేట మండలం అపారావుపేట వెళ్లే రోడ్లో ధాన్యం ఆరబోసి ఉన్నది. రైతులు ఎలాంటి సూచనలు బోర్డులు పెట్టకపోవడంతో అవగాహన లేని అవగాహనదారులు ఆటో, బైకు ఎదురెదురుగా ఢీకొట్టుకోవడం జరిగింది. ఒకరికి తీవ్ర గాయాలైనవి. ప్రభుత్వ అధికారులు రైతులకు సరైన సూచనలు ఇవ్వాల్సిందిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం జేఏసీ నాయకులు బండారు సూర్యనారాయణ కోరుతున్నారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కారం నాగేంద్రబాబు. ఏ ఊరండి? నా పేరు బండారు సూర్యనారాయణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల జేఏసీ అధ్యక్షుడిని. ఈరోజు కొంత పోయిన గవర్నమెంట్ ఆధ్వర్యంలో సెంట్రల్ గవర్నమెంట్ నిధులను రైతులకు ఉపయోగించుకోమని ఒక ప్లాట్ఫామ్కి నిధులు సమకూర్చిన సందర్భాలు ఉన్నాయండి. వాటిని ఉపయోగించుకోకుండా రైతులు ఆర్ఎంబి రోడ్ల మీద పండించిన పంట ధాన్యాన్ని ఎండబెట్టుకోవడం కోసం ఉపయోగిస్తున్నారు. అవి రాత్రి సమయంలో వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రోజుల క్రితం కూడా అప్పారావుపేట రోడ్లోని ఒక ఆటో బండి యాక్సిడెంట్ జరగడం జరిగిందండి. ఉన్నతాధికారులు దీన్ని పరిశీలించి, దమ్మపేట ఉన్నతాధికారులు కానీ పరిశీలించి వీటిని తగు చర్య తీసుకోవాలని దమ్మపేట జేఏసీ నుంచి డిమాండ్ చేస్తున్నామండి.